స్త్రీ, ఈమె పేరు ప్రస్తావించబడలేదు. ఈ స్త్రీ పాపాత్మురాలుగా పేర్కొనబడుతుంది. ఈమె ఏం చేసిందో ఆ చేతలన్నిటిని మనం చూస్తే ఈమె ఎంతో భక్తి భావంతో, ఎంతో ప్రేమతో దేవుని పట్ల వ్యవహరించినట్లుగా మనం చూడగలం. నిజమైన ఆరాధనను మనం చూస్తున్నాం. ఈ ఆరాధనలో మాటలు ఉండవు, కానీ తన చేతలతో ప్రభువుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె దేవుణ్ణి ఆరాధించిన క్రమాన్ని మనం చూసి మనం కూడా ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనం వరకు చదువుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ లేఖన భాగం మనందరికీ కూడా చాలా పరిచయమైన లేఖన భాగమే. ఈ అధ్యాయంలో మనం నిజమైన ఆరాధనను మనం చూస్తున్నాం. ఈ ఆరాధనలో మాటలు ఉండవు, కానీ తన చేతలతో ప్రభువుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈమె పేరు ప్రస్తావించబడలే. ఇక్కడ ఈ ఊరేంటో కూడా ప్రస్తావించబడలే. అయితే పిలిచినవాడు పరిసయ్యుడు, అతని పేరు సీమోన్ అని మాత్రం చెప్పబడతా వచ్చింది. ఇలాంటి సందర్భాలు బైబిల్లో 3 ఉన్నాయి. 3 సందర్భాలు కూడా ఒక్కటే అని మనం అనుకుంటాం, కానీ ఒక్కటిగా మనం చెప్పలేం. ఎందుకంటే ఈ 3 కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి మనకి. ఒక స్త్రీ యేసు ప్రభు చనిపోక మునుపు పస్కా పండుగకు ఇంకా 6 దినాలు ఉండగా ఈ కార్యం చేసినట్లుగా సువార్తలో రాయబడతా వచ్చింది. మత్తయిలో చూడొచ్చు, మార్కులో చూడొచ్చు. కానీ లూకా సువార్తలో ఈ ప్రస్తావనను వాటితో మనం పోల్చలేం. ఎందుకోసం అంటే ఇక్కడ సీమోను అనే వ్యక్తి కనిపించినప్పటికీ, అక్కడ సీమోను అనేవాడు ఉన్నప్పటికీ కూడా ఈ స్త్రీ పాపాత్మురాలుగా పేర్కొనబడుతుంది. ఈమెతో ప్రభువు చెప్పిన సందర్భాలు, మాట్లాడిన మాటలు కానీ, సీమోనుతో మాట్లాడిన మాటలు కానీ అక్కడ మనకు కనిపించవు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియ ప్రస్తావన వస్తుంది. మార్తా, మరియ, లాజరు కుటుంబంలో ఆ మరియ కూడా అత్తరు పోసి దేవుణ్ణి మహిమపరిచిన సందర్భాన్ని మనం చదువుతాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రత్యేకమైన సందర్భం. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన ఈ స్త్రీ సందర్భం మాత్రం వాటితో మనం పోల్చలేం. ఈమె ఏం చేసిందో ఆ చేతలన్నిటిని మనం చూస్తే ఈమె ఎంతో భక్తి భావంతో, ఎంతో ప్రేమతో దేవుని పట్ల వ్యవహరించినట్లుగా మనం చూడగలం. చూడండి ఒకసారి ఈ లేఖన భాగాల్లో
ఆమె దేవుణ్ణి ఆరాధించిన క్రమాన్ని మనం చూసి మనం కూడా ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. చూడండి ఒకసారి. ఆ ఊరిలో ఉన్న పాపాత్పురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఏం చేసింది? ఆమె తెలుసుకున్నది. దీంట్లో మనకేం కనిపిస్తుంది? ప్రభువును అంత గణపరచడానికి ఇష్టపడిన ఈ వ్యక్తి ఎవరో పిలిస్తే వచ్చి గణపరచట్లే. ఏం చేస్తుందంట? ఆమె తెలుసుకుని వచ్చి గణపరుస్తుంది. ఈ మాటలు గమనించండి. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుని గణపరచటానికి ఇష్టపడాలంటే కనుక నేను అనుకుంటాను ముందే ఆ వ్యక్తి కొరకు ఆతురతతో ఆమె కనిపెడుతూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి కదా. ఎందుకంటే ఒక్కసారిగా యేసుప్రభు పరిచయం ఏంటో ఉన్నాడు అని ఎవరైనా పిలిస్తే వస్తే ఎంత ఆరాధనాభావం ఆమెలో కనిపించేది మనకి కాదు. కానీ ఆమె యేసయ్య గురించి విన్నది, లేక యేసయ్య నుండి ఏదో పొందుకున్నది. అందుకోసమే కృతజ్ఞతతో ఏం చేస్తుంది? ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంది. కనుక ఆమెకు తెలియబడగానే లేక ఆ విషయం గురించి తెలుసుకోగానే ఆమె ఏం చేస్తుంది? ఎంతో ఈగర్గా వచ్చి ప్రభు సన్నిధిలో లేక ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. అర్థం చేసుకుంటాం. ఈ రోజుల్లో ప్రభుని ఆరాధిస్తున్నాం మనం. అయితే ఆరాధిస్తానికి కొన్నిసార్లు మనల్ని ఏం చేయాలంటే ఇంకొకళ్ళు పక్క నుండి ఏం చేయాలి? పొడవాల. ఆరాధన చేయి. నా భార్య చెప్తా ఉంటుంది కొద్దిమందికి, ఏమని? ఆరాధన చేయండి అంటే అప్పుడు ఏం చేస్తాం? కొద్దిసేపు ఆగి ఆలోచించుకుని ఇంకెవడో చేయట్లేదు కదా అనుకుని అంతా ఖచ్చితంగా 4 మాటలు ముక్కును పట్టుకుని అవన్నీ ఏం చేస్తాం? వదిలేస్తాం కదా. అర్థం చేసుకోండి. ఇక్కడ ఈమెను పేరు పెట్టి పిలిచి ఎవరు చెప్పట్లే యేసయ్య వచ్చాడని. ఆమెనే తెలుసుకుంది. ఆమె ఎఫర్ట్తోనే తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె వెంటనే ఆయన కనపరచడానికి ఇష్టపడతా వచ్చేసింది కదా. గుర్తించండి. కాబట్టి నువ్వు నేను ఆరాధన చేయడానికి ఏం చేయాలి? ఆసక్తితో ప్రభువును వెంబడించాలి. గుర్తించండి. ప్రభువును ఆరాధించేవాడు ఏం చేస్తాడంటే ప్రభు కొరకు వేగిరపడతాడు. గుర్తించండి, వేగిరపడతాడు. ఒకసారి లేఖన భాగాల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకసారి కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం ఒకసారి. దేవా నా దేవుడవు నీవు, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచుంది. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాశాడు కదా. దావీదు రాస్తున్నప్పుడు మీరు ఆ పదాలు చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? దావీదు ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడంట కదా. దేవా నిన్ను వేకువతోనే వెదకుదును, ఎందుకంటే నా ప్రాణం నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఆరాధించడానికి మనకేముండాలి? ఆశ. ప్రభువుని ఆరాధించడానికి మన గొంతులో ఊపిరుంచి మనల్ని సజీవులుగా ఉంచాడంటే ప్రభువుని ఆరాధించడానికి మనం ఏం చేయాలి? ఆశపడాలి. గుర్తించి. కాబట్టి ఈమె తెలుసుకున్నది, తన ఎఫర్ట్తో తెలుసుకున్నది, ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడింది. ఆమె వెనుకాడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆమె పాపాత్మురాలు. బహుశా నేను అనుకుంటున్నాను పరిసయ్యులు పాపాత్ముల్ని ఎలా చూస్తారు? కొద్దిమంది చిన్న చూపు చూస్తారు కదా. నేను అనుకుంటున్నాను అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? మనల్ని ఎవరైనా పొడుపు మాటలు మాట్లాడారనుకోండి, వాళ్ళ ముందుకు వెళ్తామా? మనం వెళ్ళం. కొంతమంది నా దగ్గరికి కూడా రారు. ఎందుకని? అప్పుడప్పుడు అట్లా పొడుస్తూ ఉంటానని రారు కదా. కొన్నిసార్లు ఎవరైనా మన తప్పిదాలను చూపించినప్పుడు మనం ఏం చేయం? వాళ్ళ దగ్గరికి వెళ్ళం. నేను అనుకుంటున్నాను ఆమె ఆ స్థలానికి వెళ్లకుండా ఆపడానికి ఆమెకు బోల్డ్ అన్ని నిరోధకాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా ఏం చేస్తుంది? ఒకటే గురి. తాను ప్రభువు నుండి ఏదో గొప్ప మేలును పొందుకున్నది కనుక ప్రభువు పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ప్రభువుని ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్ళింది. ఏ నిర్బంధము ఆమెను ఆపలేకపోయింది. గుర్తించండి. ఇది మొదటి విషయం. రెండవది, ఆమె వెళ్ళిన తర్వాత ఆమె పొజిషన్ మనం గమనించాలి. ఆ వచనంలోనే ఒకసారి చదువుతారా? 7వ అధ్యాయం. పాపాత్పురైన ఒక స్త్రీ యేసు పరిసేని అంటే భోజనం కూర్చున్నా అని తెలుసుకుని ఒక బొడ్లో అత్తరు తీసుకుని వచ్చి, తర్వాత వచ్చిన చదువుతున్నాను, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. ఎక్కడ నిలవబడిందంట ఆమె? వెనక తట్టు. ఈ మాటను అర్థం చేసుకోండి. వెనక తట్టు నిలబడింది. ముందు నుంచోవచ్చుగా కదా. దీనిలో మనకేం కనిపిస్తుందంటే ఒక వ్యక్తి పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి,
కొద్దిమంది గౌరవించే వ్యక్తులు, ఆ పెద్ద మనిషిని గౌరవించాలంటే ఏం చేస్తారు వాళ్ళు? సాధారణంగా ఊర్లో జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒక పెద్ద మనిషి వాకిల్లో కూర్చున్నాడు అనుకోండి ఇంట్లో, ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అటువైపుగా ఆయన ముందు నుండి వెళ్ళరు. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఆమె 2 విషయాల్లో మనం ముందు నిలబడలేం. ఒకటేంటంటే మనం తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి ముందు నిలబడలేం. రెండో విషయం ఏంటి అంటే అతన్ని బాగా గౌరవించినప్పుడు కూడా అతని ముందు నిలబడం గుర్తించండి. ఇక్కడ నేను రెండో విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆమె తప్పు చేసి అపరాధ భావంతో పాపాత్మురాలని రాయబడినప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ అపరాధన భావంతో ఉంటే ఆ స్థలానికే రాదు కదా. ఆ స్థలానికి వచ్చింది వెనక తట్టు ఉన్నది అంటే ఆయన మీద ఏమి చూపిస్తుంది? ఆమె గౌరవాన్ని కదా, రెస్పెక్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడింది, ఎవడు నా మాట విని వణుకుతాడో వానిని నేనేం చేస్తాను? దృష్టిస్తాను కదా. అర్థం చేసుకుందాం. ఇంకొక చోట అదే యెషయా గ్రంథంలో ఇంకొక చోట ఏం రాయబడిందంటే మహోన్నతుడు ఎక్కడ నివసిస్తాడు అని చెప్పడానికి ఆ భక్తుడు చక్కని మాట రాశాడు. ఒకసారి చదువుకుందామా? రండి ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అంటున్నాడు కదా. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే ఈమెలో ఏం కనిపిస్తుంది ఇక్కడ? వెనక తట్టు నిలబడింది అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఆయనకేం ఇస్తుంది? గౌరవం ఇస్తుంది కదా. అర్థం చేసుకుందాం. తర్వాత 3వ విషయం, వెనక తట్టు నిలవబడి ఏం చేస్తుందంట? ఎక్కడ పొజిషన్ తీసుకుందో తెలుసా? ఎక్కడ పొజిషన్ తీసుకుంది? పాదముల దగ్గర. ఎక్కడ? పాదముల దగ్గర. ఈ మాట గమనించండి కదా. ఇది కూడా ఆమెలో ఉన్న రెవరెన్స్ని మనకి చూపిస్తూ ఉన్నది. వాస్తవానికి ఆయన ముందుకు వెళ్ళి చక్కగా నిలవబడి నేను అత్తరు తీసుకొచ్చాను, ఇదిగో నీ తల మీద పోస్తాను అని చెప్పట్లే. సాధారణంగా చాలామందికి ఏముంటుందంటే ఏదైనా కొంచెం మంచి పని చేసేసరికి ఏమొస్తుంది? కొంచెం అత్యయం వస్తే ఆ వ్యక్తిని డాంబికంగా చూపించుకోవాలని, ఆ వ్యక్తిని గణపరచడానికి ముందుకు వస్తున్నామని, అతని నుండి ఏదైనా పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ఆ ముందుకు వచ్చి ఏం చేస్తారు? ముందే చూపించేస్తూ ఉంటారు కదా. ఈమె ఏం చేసిందంటే అత్తరు 1.5 ఎత్తు తీసుకుని వచ్చింది అని ఒక చోట రాయబడింది. బహుశా ఈమె ఎంత తీసుకొచ్చిందో ఇక్కడ వివరణ ఇవ్వబడలేదు. కానీ కొంతమంది బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఆ అత్తరు 1 సంవత్సరపు ఆదాయం అంతటినీ వెచ్చించి కొన్న అత్తరు అని చెప్తారు. ఎంతంట? సంవత్సరపు ఆదాయం. దేన్ని బట్టి ఇలా చెప్తారంటే ఇది 150 దేనారములకు అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు ఒక ఆయన. అక్కడ ఎవరు? ఇస్కరియోతు యోధ కదా. ఒక సందర్భంలో అలా అన్నాడు అత్తరు తీసుకొచ్చిన ఒక స్త్రీ దగ్గర. ఇక్కడ రాయబడలేదు. కానీ ఆ 150 రూపాయలు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎన్ని దేనారాలు? 150 రూపాయలు అంటే తెలుసా మీకు? 300 దేనారాలు. రోజు కూలి ఎంతో తెలుసా? ఆ రోజుల్లో ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. ఆ ఉపమానంలో 9 గంటలు మొదలుకొని 5 గంటల వరకు పనిచేసే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? దేనారం. ఇప్పుడు 300 రోజులు కాబట్టి ఆ లెక్కన కట్టి ఇలా చెప్తా ఉంటారు 300 దేనారాలు కదా. అర్థం చేసుకోండి. ఇది సంవత్సరపు ఆదాయం. మనం ఎవరైనా సంవత్సర ఆదాయము దేవుడికి ఇస్తామా? నెల ఆదాయం ఇవ్వడానికే గుండు కొట్టుకుంటూ ఉంటుంది. వాస్తవం కాదు? అంతేనా కాదు? ఎక్కువ మొత్తంలో వస్తే ఇస్తామండి? ఇవ్వలేం. మీరే కాదు, బహుశా నేను ఒకవేళ ఉద్యోగం చేస్తే నేను అట్లా ప్రవర్తించేవాడినేమో, నాకు తెలియదు. కానీ మిమ్మల్ని నిందించట్లేదు, మామూలుగా చెప్తున్నాను. అర్థం చేసుకోండి కదా. ఒక 40,000 50,000 సంపాదిస్తున్నావు, సంవత్సరానికి లెక్కడితే ఎంత అవుద్ది? పేపర్లు డైరెక్ట్గా జీతాలు అడిగితే మళ్ళీ కష్టపడతారు. అందుకనే చెప్తున్నా, కనీసం ఒక 30,000 వేసుకో. కనీస వేతనం 30,000. సంవత్సరానికి ఎంత అవుద్ది? అన్నగారు, అంజుబాబు అన్నగారు చెప్తారు. వెరీ గుడ్, చూసారా, కరెక్ట్గా వచ్చింది. 3,60,000 తీసుకొచ్చి దేవుడికి ఇవ్వడానికి మనం ఇష్టపడతామా? నో. మనం ఈజీగా చదివేసుకుంటున్నాం కానీ మనకు పాసిబుల్ కాదు. అది కూడా ఒకవేళ అంత సమర్పణతో తీసుకొచ్చినా అది అందరికీ కనబడే విధంగా మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఒకలాంటి గంభీరత్వం, ఒకలాంటి నేను కాబట్టి ఇస్తున్నాను అని చూపించుకునే బడాయి తత్వం మనలో కనిపిస్తుంది. అంతేగాని వెనక తట్టు పాదముల దగ్గర కూర్చుని, అది కూడా పాదాల దగ్గర ఆ పొజిషన్ తీసుకుని పాదాల మీద పోయడానికి అంత గొప్ప అత్తర్ని ఎవరైనా వెచ్చిస్తారా? అర్థం చేసుకోండి.
ఈమెలో ఉన్న ఆరాధన భావం మనకు కనిపిస్తుంది. ఒక్క మాట మాట్లాడలే యేసు ప్రభు దగ్గర, కానీ ఆమె బ్రతుకంతా ఆమె చేసిన ప్రతి విషయంలోనూ కూడా ఆమెను ఆరాధనా భావాన్ని మనం చూడవచ్చు. కాబట్టి గుర్తిస్తాం ఆమె తీసుకున్న పొజిషన్. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? ఏడ్చుచు కన్నీళ్లతో తన పాదములను తడిపింది కదా. ఏం చేస్తుందంట? కన్నీళ్లతో కదా. కన్నీళ్ళు పాదాలు తడిపేంత కారుస్తామో మనం అర్థం చేసుకోండి. పాదాలు తడిపేంత అయితే కార్చం. ఈ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఒకవేళ అర్థం చేసుకుంటే నాకు అనిపిస్తే, ఒకటి మనకి ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎక్కువ ఏడుపు బాధ వచ్చినప్పుడు. అది కూడా ఏం బాధ? మనసు నొచ్చుకున్న బాధ. అర్థమైందండి? అత్త కొట్టింది, తోటి కోడలు నవ్వింది, అప్పుడేమో వస్తుంది? దెబ్బ తగిలినందుకు కాదు, అత్త కొట్టిన దానికి దెబ్బ తగిలినందుకు కాదు ఆ బాధ, తోటి కోడలు నవ్విన దానికి వస్తుంది బాధ. ఎందుకంటే మనసు ఏమైపోయింది? మీరు గమనించండి, శరీరానికి కలిగే నొప్పికి అంత గొప్పగా ఏడవడు మనిషి. దేనికి ఏడుస్తాడు? కుమిలి ఎప్పుడు ఏడుస్తాడండి? కృంగుదల, శరీర రీతిగా కృంగుదల కలిగినప్పుడు ఏడుస్తారు. రెండవ మాట పశ్చాత్తాపం. అర్థమైందండి? ఇప్పుడు పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత కూడా ఏడుస్తారు ఇంకా గొప్పగా. ఇది మూడవ స్థాయి. అదేంటంటే ఎవరైతే తన్ను క్షమించారో ఆ వ్యక్తి తారసపడినప్పుడు. అర్థమైందండి? అంత గొప్ప క్షమాపణ నేను పొందుకున్నాను, ఆయన మహోన్నతమైన కృపను నా పట్ల చూపించాడు, ఇలాంటి పాపాత్మురాలను ఎవ్వరూ కరుణించరు, ఈయన మాత్రం కరుణించి నన్ను వదిలేశాడు అనుకున్నప్పుడు ఏమవుద్ది? ఇంకా కన్నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. నేను అనుకుంటాను, అంటే బైబిల్లో అది రాయబడలేదు, ఈమెను ఏమని రాశారు? పాపాత్మురాలైన స్త్రీ అని సంబోధించారు. ఈమె యేసయ్య దగ్గరికే వచ్చి పనులన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఏదో జరిగింది ముందు. దాన్ని ఇలా ఊహించుకుందాం. బైబిల్లో లేదు, అది బైబిల్లో రాయబడలే. బట్ యేసయ్య దగ్గరికి వచ్చి మేలు పొందిన ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడి ఏం చేసింది? ఆయన దగ్గరికి అందరూ తీసుకుని వచ్చి రాళ్ళు వేసి ఆమెను సమాధి చేయడానికి పూనుకుంటే యేసయ్య ఏం చేశాడు? ఆమెను బ్రతికించాడు అనుకోండి. ఆ బ్రతికించిన ఆమె ఎట్లా స్పందించుంటుంది తర్వాత అని ఊహించుకుంటే నాకు అనిపించింది, బహుశా అలాంటి స్త్రీ ఎవరైనా ఏమై ఉండొచ్చా అనిపించింది. ఎందుకంటే ఆ రోజున అందరూ కూడా ఆమె చావు కోరి ఆమెను చంపడానికి వచ్చారు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ అక్కడ చంపగలిగిన, న్యాయం తీర్చగలిగిన ఒకే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన మాత్రం చిట్ట చివరిగా నిలబడి ఉన్నాడు. ఆయన మాత్రం న్యాయం తీర్చలే, తీర్పు విధించలే. ఏం చేశాడు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక పాపము చెయ్యకు అని చెప్పి పంపించేశాడు. బహుశా నేను అనుకుంటాను, ఒక వ్యక్తి బాగా ఏడ్చేది ఎప్పుడు అంటే తాను ఒక వ్యక్తి నుండి ఎంతో గొప్ప విలువైన విషయాన్ని పొందుకుని, దానికి అసలు ఆమె పాత్రురాలు కాదు, ఆయన పాత్రుడు కాదు, అలాంటిది పొందుకున్నాడు. అలాంటి పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి మనకు తారసపడినప్పుడు ఏం చేస్తాం? అంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుతాం. ఆయన చూస్తే కళ్ళంట నీళ్ళు ఆగవు కదా. ఎందుకని? నేను ఈ స్థితిలో ఉండటానికి, ఇప్పుడు ఈ గౌరవప్రదమైన స్థితిలో జీవంతో ఉండటానికి కారణం నువ్వే అయ్యా. నువ్వు లేకపోయింటే నా జీవితం ఏమైపోయేది కదా. అర్థం చేసుకోండి. కాబట్టి ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు నుండి పొందుకున్నది. అందుచేతనే ప్రభువుని ఏం చేస్తుంది? అంతగా కన్నీళ్లతో పాదములు తడిపే అంత కన్నీళ్లు కార్చింది. అంటే నేను అనుకుంటున్నాను పాదాలు కడిగేసింది కన్నీళ్లతో. తర్వాత తల వెంట్రుకలతో తుడిచిందంట. తల వెంట్రుకలు స్త్రీకి ఏమని రాయబడింది? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు గనుక ఘనము కదా. బాగా పొడవైన తల వెంట్రుకలు స్త్రీకి ఏంటంట? ఘనము. ఆ ఘనమైనది తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది? ఆమె యేసయ్య పాదాలు తొడవడానికి ఉపయోగిస్తుంది. తన ఘనతనంతటిని ఎక్కడ తీసుకొచ్చింది? యేసయ్య పాదాలు తొడవడానికి. అర్థం చేసుకోండి. అంతగా తాను ఏం చేసింది? ప్రభువును ప్రేమిస్తూ ఉంది. ఇక్కడ ప్రభువును ప్రేమించడం, ప్రభువును గొప్పగా ఎంచడంలో మనం ఆమె ప్రేమను చూస్తున్నాం. అర్థం చేసుకోండి. అయ్యా, నా తల కాదు నాకు ఘనం. నా ఘనం ఏంటి ఇప్పుడు కదా? మన ఘనతనంతా తీసుకొచ్చి ఒక వ్యక్తి దగ్గర, అది కూడా నీచమైన స్థానంలో ఆ వ్యక్తి దగ్గర పెడుతున్నాము అంటే మన ఘనత కంటే ఆయన పాదములే ఇంకా ఘనమైనవి అని అర్థమే కదా. అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం ఏంటంటే
ఈ లూకా సువార్తలో రాయబడిన పాపాత్మురాలైన స్త్రీ తను ప్రభువును అంత గొప్పగా ఎంచుతుంది. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడు? 145వ కీర్తనలో ఒక మాట రాయబడింది, 3వ వచనం. ఒకసారి చదువుతారా? ఇంగ్లీష్లో కూడా ఆ మాట చదవండి. Psalms 145 verse 3. గ్రేట్ ఈజ్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బీ ప్రైజ్డ్. ఇంగ్లీష్ ప్రకారం ఏంటంటే దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పగా స్తుతించబడటానికి అర్హుడు. అర్థం చేసుకోండి. తర్వాత తెలుగులో చదవండి. యెహోవా మహాత్యము గలవాడని రాయబడతా వచ్చింది తెలుగులో అయితే. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు కదా, అధిక స్తోత్రము నొందదగినవాడు. కాబట్టి నువ్వు ఎంత ఆరాధించినా నువ్వు ఆరాధించే తక్కువే ఆయనకి. అంత గొప్పవాడు నీ దేవుడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకో. కాబట్టి నీ విలువైనది ఏదైనా సరే ఏం చేయాలా? ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయాలి. ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు 4 జీవులు ప్రభువుని ఆరాధించే సందర్భంలో ఆ 24 పెద్దలు ఒక పని చేశారు. ఏం పని చేశారు? ఒకసారి రండి. సాధారణంగా ఒక రాజుకు కిరీటం ఇస్తే ఆ కిరీటము రాజు తలపైన ఉంటుంది, అది అతనికి ఘనత. కానీ ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఇంకొకరి పాదాల దగ్గర పెట్టాడు అంటే ఆ రాజు కంటే కూర్చున్న వ్యక్తి ఆయన పాదములు అంత శ్రేష్టమైనవని అర్థం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఏం పెట్టుకున్నారంటే వాళ్ళు సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళే కూర్చున్నారు. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్నవానికి అని మొత్తం అంతా చెప్పిన తర్వాత చూడండి, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చివరిలో ఆ మాట చదువుతాం. సువర్ణ కిరీటాలు దేనికి గుర్తు? వాళ్ళకున్నటువంటి అధికారము, వాళ్ళకున్న ఘనతకు గుర్తు. అర్థం చేసుకోండి. కానీ వాటన్నిటిని ఎక్కడ వేస్తున్నారంటే వాళ్ళు సింహాసనం ఎదుట. అంటే ఎక్కడ పెట్టుంటారో అర్థం చేసుకోండి. సింహాసనాసీనుడై ఉన్న వ్యక్తి తన పాదములు ఎక్కడ పెడతాడో ఆ పాదముల దగ్గర పెట్టేశారు. అంటే వాళ్ళకి తమ కంటే కూడా తమ ముందున్నవాడు గొప్పవాడు కదా, గుర్తించండి. కాబట్టి మన ప్రభు మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. మనకున్న అంతటితో, మనకున్న శ్రేష్టమైన స్థితి అంతటితో, ఉన్నతమైన స్థితి అంతటితో ప్రభువును ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. ఈమె అది చేస్తూ వచ్చింది. తర్వాత పాదములను ముద్దు పెట్టుకున్నదని రాయబడింది. ఆ యేసు ప్రభు ఈమె చేసిన ఈ పనులన్నీ మనం చదువుకుంటూ వస్తే 7 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 7 విషయాలు 3 విషయాలను సీమోను పేతురుతో ప్రభు పంచుకున్నాడు. సీమోను పేతురా, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములను తడిపింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే, కానీ ఏమేం చేస్తుంది? నేను వచ్చిన కాడ నుంచి నా పాదాలను ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది, ఇప్పటికీ ఆపట్లే. అర్థం చేసుకోండి. అంటే ఏంటి? యేసయ్య పాదములను ముద్దు పెట్టుకున్నది అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపుతో ప్రభు దగ్గర కూర్చున్న ఈ స్త్రీ ప్రభువును అంతగా హత్తుకుంటుంది, అంతగా ప్రేమిస్తుంది. గుర్తించండి. తర్వాత చివరిగా అత్తరు పాదములకు పూసింది. తాను ఎంతో విలువైనదిగా తన సంవత్సరపు ఆదాయం అంతటినీ వెచ్చించుకున్న అత్తరు బహుశా అక్కడ కూర్చున్న వాళ్ళలోనే కొద్దిమందికి ఇది ఎలా అనిపించింది? ఈ నష్టం ఎందుకు అన్నాడు ఒక వ్యక్తి కదా. అర్థం చేసుకోండి. అంటే ఈ సందర్భంలో కాదు, కానీ వేరే అత్తరు రాసిన సందర్భం, ఈ నష్టం ఎందుకు కదా. అయితే ఆ నష్టం ఎందుకు అన్న వ్యక్తి ఆలోచన ధోరణే మనందరికీ ఉంటుంది. కానీ ఈమెకి నష్టం అనిపించట్లే అది. ఎందుకంటే నా ప్రభు పాదాలకు ఇది నేను చేసేది చాలా తక్కువ. ప్రభు కూడా దాన్ని సమర్థిస్తూ వచ్చాడు. ఇంకో చోట వేరే సువార్తలో మనం చదువుతాం, ఆమె నష్టం ఎందుకో అని యోధా ఇస్కరియోతు ఆమెతో అంటున్నప్పుడు ప్రభు ఈమె దీనిని చేసి నా దేహాన్ని ఏం చేసింది? సిద్ధపరిచింది. దేనికోసం? నా యొక్క భూస్థాపన కొరకు. కాబట్టి ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఈమె పేరు కూడా అక్కడ ప్రస్తావించబడుతుంది అని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం గుర్తిస్తాం ఏంటి అంటే ఈమె విషయంలో ఆ 360 దేనారాలు ప్రాముఖ్యమైనది కాదు, 150 రూపాయలు ప్రాముఖ్యమైనది కాదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రభు యొక్క సన్నిధి, ఆయన పాద సన్నిధి. గుర్తించు. కాబట్టి నువ్వు నేను ఆరాధన చేస్తున్నాం నోటితో, మంచిది. అయితే బ్రతుకుతో కూడా ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మన ప్రభువుకి ఇంత ఔన్నత్యమైన స్థానం మన మనసులో ఇవ్వాలి.
అప్పుడు మన నోటి నుండి వచ్చే ఆరాధన, మన బ్రతుకులో వచ్చే ఆరాధన రెండు సింక్రనైజ్ అయినప్పుడు, అవి కలిసినప్పుడు ప్రభు పరలోకంలో ఎంతో మహిమను పొందుతాడు, మనల్ని చూచి సంతోషిస్తాడు. ఆమెను ప్రశంసిస్తున్నాడు. పేరుకు ఆమె పాపాత్మురాలు, లోకమంతా ఈ చెడ్డది ఆయన్ని చేరుకుంటుంటే ఆయన ఏం చేయట్లేదు, ఆమెను కాళ్ళు తన్నేసి ఆమెను పారదోలట్లేదు అని బహుశా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆమెను తృణీకరిస్తూ ఉంటే ప్రభువు మాత్రం ఆమెను ఏం చేస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం మంచి వొకాబులరీ వాడి ఆరాధన చేస్తే పక్కనున్న వాళ్ళందరూ ఏమంటారు, బెస్ట్ వర్షిప్ అండి, భలే చేసిందండి వర్షిప్, ఎంత బాగా చేశారండి వర్షిప్ అంటారు. బట్ పరలోకం హర్షిస్తుందా నీ ఆరాధన విని? ఎప్పుడు హర్షిస్తే నీ ఆరాధన విన్నప్పుడు? ప్రభు దగ్గర ఇంకా ఆ తన్మయత్వంతో ప్రభు దగ్గర ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ప్రభువుని సేవించాలి, ఇంకా ప్రభువుని ఆరాధించాలి అని బహుశా ఏం చేస్తుంది, ఏమే ఎంతో ఆరాధన భావంతో ఉన్నది, గుర్తించండి. కాబట్టి మనం కూడా ప్రభువును ఆరాధిస్తాం. ఆమె చేతలతో ఆరాధించిందని మనం నోటితో ఆరాధించకుండా చేతలతోనే ఆరాధించాలని నేను చెప్పట్లే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు కదా, అర్థం చేసుకోండి. దేవుని మహిమపరచాలి మనం, అది కూడా స్తుతియాగం అర్పించి. ఒకప్పుడు బలులు అర్పించేవారు. యాగము అంటే ఏంటి అర్థం? బలి అర్పించడంలో కూడా వాళ్ళకి ఆరాధన భావం ఉండేది. ఎంత శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి అర్పిస్తే అంతగా దేవుణ్ణి గణపరిచినట్లు. అయితే ఇప్పుడు బలులు నిలిచిపోయినాయి. మన బలి ఏంటి అంటే జిహ్వా బలి, అంటే నాలుకతో దేవుణ్ణి స్తుతించే బలి. ఈ స్తుతి బలి మనం హృదయపూర్వకంగా చేయాలి. కాబట్టి జీవితంతో ఆరాధించమంటున్నానని చెప్పేసి నా జీవితం సరిగా లేదని వదిలిపెట్టొద్దు. దాని అర్థం ఏంటంటే ప్రభువుని అంత గణపరచడం. ఏమేమన్నా మంచిదా? ఈమె గురించి ఏం రాయబడింది? పాపాత్మురాలు. బట్ ఆ పాపాత్మురాలు ప్రభు దగ్గర పొందుకున్నటువంటి శ్రేష్టమైన ఆ స్థితిని గుర్తు తెచ్చుకుని సంతోషంతో దేవుణ్ణి ఏం చేస్తుంది, ఇంతగా గణపరుస్తూ ఉంది. అది ఆరాధన చేయడానికి నువ్వెలాంటి వాడివో ప్రాముఖ్యం కాదు, నువ్వు ఆరాధించబోయే వ్యక్తి, ఆయన నుండి నువ్వేం పొందుకున్నావు, ఆయన ఎంత గనుడు, ఆయన నుండి నువ్వేమీ పొందుకున్నావు, దాని మీద నీ ఆరాధన ఆధారపడి ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తాం. మన ప్రభు ఎవరు? అందరికంటే గొప్పవాడు, మన ఆరాధనలకు పాత్రుడు, యోగ్యుడు. అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఎంత ఘనమైనదైనా ఆయన పాదముల ముందు అది సమానమో కాదు. అందుకోసమే అత్తరు బుడ్డి పగులుగొట్టి, విలువైనది పగులుగొట్టి ఏం చేసింది? ప్రభువును ఆరాధించింది. మనకు ఇప్పుడు యేసయ్య పాదాలు పగలగొట్టి పోయడానికి యేసయ్య పాదాలు మన దగ్గర లేవు, అత్తరు బుడ్లు కూడా లేవు. మరి ఏ అత్తరు బుడ్డి పగలగొట్టాలి ఇప్పుడు మనకి? హృదయం అనే అత్తరు బుడ్డి. అర్థమైందండి? హృదయం లోపల నుండి నిజంగా ప్రభు నీ పట్ల చేసిన సిలువ కార్యం, గొప్ప రక్షణ కొరకు దేవుడు తన ప్రాణమే ఇచ్చేసిన ఆ కార్యాన్ని నువ్వు తలపోసుకుంటే నీలాంటి నాలాంటి పాపిని ప్రభు ప్రేమించి రక్షించడానికి మనం అర్హులమా? నేనెంత ఘోర పాపినో నీవంతా పరిశుద్ధుడు. అంటే చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ మందో, ఎంత నీచులమో అంత దేవుడు పరిశుద్ధుడంట. మనం ఎంత దౌర్భాగ్యులమో ఆయన అంత శ్రీమంతుడంట. అంత గొప్పవాడు నీతో నాతో ప్రేమించి బంధం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనల్ని ఈ లోకంలో ఎవరైనా ఇష్టపడతారా? ఒకవేళ నా రెచ్చడ్ స్టేట్ ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, నాలాంటి నీచ స్థితి బయట కనిపించేది కాదు, లోపల హృదయంలో ఉన్నది. మన ఆలోచనలు, మనం ఎలా ఆలోచిస్తామో, మన యొక్క జీవితంలో ఉండే లోపలి విషయం అంతా తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా నాతో సహవాసం చేస్తారా అని నేను ఆలోచిస్తే నాతో ఎవ్వడు చేయడు. ఎందుకని? బయటికి కూడా కనిపించే దాంట్లోనే ఎంతో రుగ్మతలు చూపించి అనేకుల చేత మనం ఏం చేస్తున్నాం? అందరూ మనల్ని ఇష్టపడుతున్నారా? ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. బయటికి మంచిగా కనిపించిన కానీ లోపల గలీజ్ అంతా చూసుంటే వాళ్ళు ఏం చేస్తారు కదా? గలీజ్ అంతా చూడగలిగిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంత గలీజును చూసి కూడా నా కోసం ప్రాణం పెట్టాడంటే ఆయన ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం.